ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుద్ధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లు తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధ గ్రహము మనకి ఈ వెసులుబాట్లు మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధ గ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుంది. అంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇచ్చే చర్చలు పెట్టుకుంటా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటరైట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అనే జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్ గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిటో మనకు అర్థమైంది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో ఫారెక్స్ మార్కెట్ లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మార్గంలో
₹28 బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్ని కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక రసాయన ఉత్పత్తులకు దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి. ఇది కాదండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే. చివరి వరకు చూడాలి, కేవలం 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీని వల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15 వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుంటుంది. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వమైనా వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడు వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి. అవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు. బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహ స్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బులు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 12 రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్ గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోండి. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నాది నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్ గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము. చక్కగా ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గాణగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు.
మరి అప్పచెప్పించుకుంటాను మ్యాచ్ స్టార్ నేను. ఈ ఈ మొత్తం వ్యాసం అప్పచెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ చేసింది అన్ని నాకు అప్పచెప్పించుకున్న తర్వాత జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం విడిగా. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఆర్థికంగా గ్రహణం పట్టుకుంది. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు పడుతున్నారు. ఇవన్నీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం వరకు ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. విదేశీ యానాలు, విదేశీ ఛాన్సులు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహు కుజ బుధ గ్రహాల ప్రభావం వలన, అదే శని కుజ బుధ ప్రభావాల వలన మీకు పని కొంచెం బద్ధకంగా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మనసంతా కూడా భయంగా ఇలా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పులు అనేటటువంటివి చాలా అధికంగా మీరు చేసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చే ప్రక్రియలో మీరు ముందుకు వెళ్తారు. ఉద్యోగాల విషయంలో మీకు ఏ భయము అవసరం లేదు. కొత్త ఉద్యోగాలు కూడా మీరు అప్లై చేసుకునేటటువంటివి అన్ని కూడా రావడం జరుగుతాయి. ఇక ఉన్న ఉద్యోగాలు కూడా జాగ్రత్తగా ఈ యొక్క ఇన్సెక్యూర్డ్గా మీకు ఏమి లేవు. ఏమైనా లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఆర్గనైజ్డ్గా మీరు లేకపోవడము, ఇండిసిప్లిన్గా మీరు ఉండడము, గ్రీడ్ వల్ల ఇవన్నీ లాసులు జరిగినాయి. అండ్ చారిటీ అనేటటువంటిది ముఖ్యంగా ఉండాలి. అలా లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తాం. అయితే ఈ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీరు చాలా ఎక్కువగా చేసుకోవాలి. అండ్ బొటిక్స్ ఇలాంటి బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయి. కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్, పాలు నీళ్ళ వ్యాపారాలు, వైన్ షాపులు, పోయో రూములు, లాడ్జులు, రెస్టారెంట్లు బిజినెస్ అన్ని కూడా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ పొలాలు ఉంటాయి. ఈ పొలాల పేరు మీద మీకు వచ్చేటటువంటి సబ్సిడీలు కాకుండా కౌలుకి ఇచ్చారు అవన్నీ కూడా డబ్బులు ఇవన్నీ కూడా మంచిగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల చదువు విషయమే మీరు మదన పడుతూ ఉంటారు. చదువులో కూడా వాళ్ళు ఎదుగుతూ ఉంటే మీరు ఆనందంగా ఉంటారనమాట. అయితే ఒంటరిగా మీరు ఉండలేరు. ఒంటరిగా ఉండడం వల్ల కాస్త డిప్రెషన్కి గురవడం అనేటటువంటివి జరుగుతాయి. అసలు ఈ ఆర్థిక సంక్షోభం వలన, ఈ ఆర్థిక గ్రహణ ఎఫెక్ట్ వలన మీకు అందరికీ కూడా మనసు అంతా కూడా భయంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ దాటుకొని మీరు వెళ్ళాలి. సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్. మరి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టడము, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఇవన్నీ చేస్తారు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే భారతీయులు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మొండి ధైర్యంతో పిక్కుమంటూ అక్కడ ఉండడం జరుగుతుంది. కొంతమంది రావడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఎంత ఆర్థిక గ్రహణం వచ్చినా పశ్చిమ ఆసియా ఖండంలో యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. వీళ్ళు తమ దైనటువంటి శైలిలో అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. కాబట్టి ఎవరికైతే ఇంకా బాగుండలేదో అటువంటి వాళ్ళని కూడా దైవక్షేత్రాలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఛానల్లో వానర్ అయినటువంటి ఎండి అయినటువంటి గాంధీ గారు, అలాగే కీర్తనాదేవరాయ గారు సిఇఓ గారు, హరీష్ గారు కెమెరామెన్ గారు, వీళ్ళందరూ కలిసి మీకు ఈ యాత్రని తీసుకెళ్తున్నారు ఈ మే నెల ఎండింగ్ కల్లా. ఆ తర్వాత మనము గురువు గారు కాబట్టి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. గురువుతో వెళ్లాల్సినటువంటి యాత్రది. మరి అక్కడ మీకు చక్కగా ఈ గురు పూజోత్సవాలు, ఆ తర్వాత గురుమంత్ర ఉపదేశాలు, అలాగే గురుచరిత్ర పారాయణాలు ఇవన్నీ కూడా చేయించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పరిహారాలు మనం ఏం తీసుకోవాలంటే ఈ యొక్క మీనరాశి వారికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని
ఆ పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా. దశమహావిద్యలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రాన్ని మీ ఇళ్లలో చర్పించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, జపించుకోవడం ద్వారా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.